మీకు నమ్మకం లేకపోతే ప్రార్థన చేయొద్దు. మీకు నమ్మకం లేకపోతే దేవుణ్ణి అడగొద్దు. మీకు నమ్మకం కలిగితేనే నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవుని యందు వెతకాలి, దేవుణ్ణి మీరు అడగాలి. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడను, తట్టుడి మీకు తీయబడను, వెతుకుడి మీకు దొరుకునని వాగ్దానం ఎందుకు చేశాడు ప్రభువు? మనం అడగాలి, తట్టాలి, వెతకాలి. అప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు అడిగిన వాటినన్నిటినీ మనం పొందుకుంటాం. అడిగిన వాటినన్నిటినీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆ యొక్క మాట ద్వారా మనం నమ్మకం కలిగి ఆ వాగ్దానం ద్వారా మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క మాటలన్నిటిని బట్టి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రతి మేలును కూడా ఆయన చేసేవాడు. ప్రతిదీ కూడా ఆయనకి సాధ్యమవుతుంది అనేది మనం గమనించాలి. అందుకనే ఒక చిన్న మాట అక్కడ